దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు చాలామంది రకరకాలుగా వర్షిప్ చేస్తూ ఉంటారు, రకరకాలుగా. అయితే వాక్యం ఏమని రాయబడి ఉంటుందంటే, ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని వాక్యంలో రాయబడి ఉంది. చాలామంది ఆత్మతో సత్యముతో ఆరాధించటం అన్న విషయాన్ని మర్చిపోతూ ఉంటారు. వెళ్ళి రకరకాలుగా ఇటు చూడటం అటు చూడటం, లేదంటే వేరే పనిలో ఉండటం చేస్తూ ఉంటారు. అయితే మై డియర్ ఫ్రెండ్, ఈరోజు నీతో దేవుడు మాట్లాడుతున్నారు. దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. యు నీడ్ టు ఫీల్ ఎవ్రీ వర్డ్ ఆఫ్ ద వర్షిప్, ఎవ్రీ వర్డ్ అండ్ ఎవ్రీ లైన్ వాట్ యు ఆర్ సింగింగ్ అండ్ వాట్ యు ఆర్ లిజనింగ్. ప్రతి ఒక్కటి కూడా ఆత్మలో ఫీల్ అవుతూ ఆయన ఆరాధించాలి. లైక్ నా ప్రాణ ప్రియుడా, అతి సుందరుడా, వేలలో 10,000లో నా ప్రాణ ప్రియుడా, అతి సుందరుడా, వేలలో 10,000లో యేషూవా యేషూవా అండి. ఇలా ఆరాధన చేసినప్పుడు దేవుని సన్నిధి అలా దిగిపోతుందండి. అరే బ్రదర్, ఈసారి చర్చ్కి వెళ్ళినప్పుడు ఈ విధానంలో ఆరాధించు. ఆయన నిన్ను దర్శించడం, ఆయన సన్నిధిని నువ్వు అనుభవించడం కళ్ళారా చూస్తావు. థ్యాంక్ యూ.